Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AV Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AV Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం. దాదాపు ఈ విమానంలో 242 మంది ప్రయాణిస్తున్నారు. 232 ప్యాసింజర్స్, 10 క్రూ మెంబర్స్. అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ అసోసియేటెడ్ ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బహుశా ఎవరు కూడా సజీవంగా ఉండకపోవచ్చు అని పేర్కొన్నారు. సర్వైవర్స్ ఇలాంటి తీవ్రమైన ప్రమాదంలో సర్వైవర్ స్కోప్ ఉండకపోవచ్చు అని. ఈ ప్లేన్ క్రాష్లో ఆల్ ది ప్యాసింజర్స్, క్రూ మెంబర్స్ మరణించడమే కాకుండా కొలేటరల్ డ్యామేజ్ అంటారు. ఈ విమానం ఒక రెసిడెన్షియల్ ప్రాంతంలో కూలింది. ఆ భవనాల కింద కూడా కొంతమంది మరణించి ఉంటారని అంచనా. ఇంకా పూర్తిగా అధికారిక ఫిగర్స్ రాలేదు. భారతదేశ పౌర విమానయాన చరిత్రలో, ఇండియన్ సివిల్ ఏవియేషన్ హిస్టరీలోనే అతి ఘోర ప్రమాదంగా చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో ఎయిర్ ఇండియా 787 డ్రీమ్ లైనర్ ప్లేన్ పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారము ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళాలి. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే సర్దార్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇది టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే సమీప రెసిడెన్షియల్ కాలనీలో ఇది క్రాష్ ల్యాండ్ అయింది. అంటే పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. కారణం ఏంటంటే చాలా వేగంగా వచ్చి గ్రౌండ్ను ఢీకొనడంతో అందులో ఫ్యూయల్ పూర్తి స్థాయిలో ఉండడం వల్ల ఇంధనం పెద్ద ఎత్తున పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దాంతో విమానం దాదాపు ధ్వంసమైంది. అందుకే విమానంలో ఎవరు కూడా ప్రాణాలతో బతికి ఉండకపోవచ్చు అని అంచనా. ఎందుకంటే ఇది అహ్మదాబాద్ నుంచి లండన్కు 9 గంటల ప్రయాణం. 9 అవర్స్ జర్నీ గనక ప్లేన్లో ఫ్యూయల్ పూర్తి స్థాయిలో ఉంది. చాలా వేగంగా గ్రౌండ్కు కొట్టుకున్నప్పుడు, ఢీకొన్నప్పుడు సహజంగానే ఆ ఫ్యూయల్ అంటుకొని మంటలు చెలరేగి ఎక్స్ప్లోజన్ కూడా సంభవిస్తుంది అని ఏవియేషన్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. పైలట్కు దీన్ని సాఫ్ట్ ల్యాండింగ్ అంటే విమానం అదుపు తప్పినప్పుడు పైలట్ చాకచక్యంతో సురక్షితంగా దిగాల్సిన చోటు కాకుండా వేరే చోటైనా చాలా అన్యూజువల్ ప్లేసెస్లో కూడా ల్యాండ్ అవుతూ ఉంటారు. దాన్నే సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు. కానీ టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే జరిగింది కనుక ఆ పైలట్కు మేనూవరబిలిటీ అంటే ఆ ఎత్తు సరిపోదు. అతను స్పీడ్ను కంట్రోల్ చేయడానికి కానీ పైకి మళ్ళీ దాన్ని రైజ్ చేయడానికి కానీ సమయం లేకపోవడం వల్ల ఇది క్రాష్ ల్యాండింగ్ జరిగింది అని అంటున్నారు. ఇప్పటి వరకు వస్తున్న నివేదికల ప్రకారము బహుశా ఇంజన్లో ఫాల్ట్ వల్లనే, ఇంజన్ ప్రొపల్షన్ సిస్టంలో సాంకేతిక లోపం వల్లనే ఈ విమాన ప్రమాదం జరిగి ఉండవచ్చు అని. ఎందుకంటే ఈ విమానంలో విమానం దాదాపు ధ్వంసమైంది. అయినా కూడా ఇందులో ఉండే కాక్పిట్ వల్ల డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్లు హై టెంపరేచర్, హై ప్రెషర్ అండ్ హై ఇంపాక్ట్ ఈ మూడింటిని తట్టుకునేలా రూపొందిస్తారు. అందువల్ల విమానము ఎంత ఘోరమైన ప్రమాదానికి గురైనా ఈ ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్లలో సెన్సార్ డేటా, పైలట్లు మాట్లాడుకున్న డేటా ఇదంతా ఉంటుంది. ఇదంతా ఎనలైజ్ చేసి అసలు కారణం ఏంటి అని కనుక్కోవటానికి వారాలు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు. ఇప్పటి వరకైతే కారణాలు ఏమై ఉంటుంది దీని ఆధారంగా విశ్లేషిస్తున్నారు. ఏవియేషన్ హిస్టరీని మనం పరిశీలిస్తే బ్రాడ్గా కొన్ని కారణాల వల్ల కమర్షియల్
ప్లేన్స్ అంటే మిలిటరీ ప్లేన్స్ కాకుండా ఇలా కమర్షియల్ ప్లేన్స్ ఇలాంటి ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. ఇందులో ది కన్వర్జేషన్లో వచ్చిన ఒక వ్యాసంలో ఇచ్చిన డేటా బ్రిటిష్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ ఎక్స్పర్ట్ను కోట్ చేస్తూ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో సివిల్ ఏవియేషన్ సేఫ్టీలో నిపుణుడిని కోట్ చేస్తూ ది కన్వర్జేషన్ అనే వెబ్సైట్లో వచ్చిన వ్యాసం ఆధారంగా ఈ డేటా మీ ముందు పెడుతున్నాను. ఈ డేటా ప్రకారం 50% సందర్భాల్లో హ్యూమన్ ఎర్రర్స్ పైలట్ పొరపాట్ల వల్ల విమాన ప్రమాదాలు జరుగుతుంటాయని. ఎందుకంటే ఇవాళ ఈ కాలంలో ఆధునిక విమానాలు చాలా హైయెస్ట్ టెక్నాలజీ స్టాండర్డ్స్తో రూపుదిద్దుకుంటున్నాయి. అందువల్ల ఎంత టెక్నికల్గా చాలా సుపీరియర్గా ఉన్నా అల్టిమేట్గా దాన్ని మ్యాన్ చేసే వారు పొరపాట్ల వల్ల యాక్సిడెంట్లు అవుతాయి. ఇప్పుడు కారు ఎంత ఆధునికమైందైనా డ్రైవర్ సేఫ్గా నడపకపోతే దేర్ కెన్ బి ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ అన్ యాక్సిడెంట్. అందువల్ల విమానంలో కూడా పైలట్ తప్పులే 50% 50% ఆఫ్ యాక్సిడెంట్స్ కారణమవుతాయని అంచనా. కానీ ఇక్కడ ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న సమాచారం ప్రకారము ఇప్పుడు ప్రమాదానికి గురైన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఎయిర్క్రాఫ్ట్ నడుపుతున్న పైలట్ కో పైలట్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ అని, కొన్ని వేల గంటలు ఫ్లయింగ్ హిస్టరీ ఉన్నటువంటి పైలట్స్ అని. అందువల్ల పైలట్ తప్పు ఉండకపోవచ్చు అని తాత్కాలికంగా అంచనా. ఏది ఫైనల్ కాదు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఫ్లైట్ డేటా రికార్డరు, కాక్పిట్, ఇందులో రికార్డ్ అయిన ఇన్ఫర్మేషన్ మొత్తం స్టడీ చేసి ఏవియేషన్ రంగ నిపుణులు చెప్పాలి రీజన్స్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కొద్ది రోజుల్లో రాదు ఇది. కానీ రకరకాల స్పెక్యులేషన్స్లో మనం విశ్లేషించుకుంటే వన్ పాసిబిలిటీ పైలట్ ఎర్రర్, కానీ పైలట్ ఎర్రర్ ఉండకపోవచ్చు అని కొన్ని వీడియోస్ కూడా సర్క్యులేట్ అయ్యాయి. దాని ప్రకారం కూడా మీకు ప్లేన్ క్రాష్ అయిన తీరు ఇవి చూస్తే పైలట్ మిస్టేక్స్ జరిగి ఉండకపోవచ్చు అనే అంచనా. ఇక 50% ఇది అయిపోతే మీకు 20% మీకు ఇంజన్ లోపాల వల్ల ఈ యాక్సిడెంట్ జరగవచ్చు అని. ఇప్పుడు ఇదే ఎక్కువ పాసిబిలిటీ అంటున్నారు. ఎందుకంటే ఈ ఇంజన్లో ఉన్న ప్రొపల్షన్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడం వల్ల ఆ విమానాన్ని నడిపించటానికి అవసరమైన థ్రస్ట్ లేకపోవడం వల్ల పైలట్లు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అఫ్కోర్స్ చాలా తక్కువ హైట్లోనే ఉండడం వల్ల పైలట్కు స్కోప్ కూడా లేదు. దాన్ని సేఫ్ ల్యాండింగ్ చేయించడానికి టైమ్ అండ్ స్కోప్ లేకుండా పోయింది. బట్ స్టిల్ బోయింగ్ విమానం ఈ 787 బోయింగ్ పైన చాలా విమర్శలు వచ్చాయి. కానీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఎయిర్క్రాఫ్ట్ ఉన్నంతలో బోయింగ్ ఫ్లీట్లో కూడా సేఫ్ ఫ్లీట్గా భావిస్తారట ఏవియేషన్ రంగ నిపుణులు చెప్తున్నది. ఎయిర్ ఇండియా కానే కాదు, ఒక్క ఎయిర్ ఇండియానే కాదు, బోయింగ్ కస్టమర్. ఇప్పుడు ఈ ప్రమాదానికి గురైన ఎయిర్క్రాఫ్ట్ కూడా 10 ఏళ్ల కిందట కొన్నది, మోర్ దెన్ 10 years. ఈవెన్ ఈ బోయింగ్ 787 మ్యానుఫ్యాక్చర్ ప్రారంభంలోనే ఆర్డర్స్ ప్లేస్ చేశారని ప్రపంచవ్యాప్తంగా చాలా ఎయిర్లైన్స్ ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ప్లేన్లో నడుపుతూ ఉంటారు. దీని చరిత్ర చూస్తే 2011 ఆ ప్రాంతంలో ఒకసారి టెక్నికల్ ప్రాబ్లం వచ్చి బోయింగ్ దాన్ని కొంతకాలం నిలిపివేసి మళ్ళీ కరెక్షన్ చేసి దించినప్పటి నుంచి దీనిపైన కంప్లైంట్స్ లేవని అంటున్నారు. కానీ మరి చూడాలి, ఈ ఇంజన్లో ప్రొపల్షన్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగి ఉండవచ్చని. సో ఈ బోయింగ్ విమానం వాస్తవంగా మీకు లండన్ నుంచి ఢిల్లీకి కూడా వచ్చింది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చి మళ్ళీ అహ్మదాబాద్ నుంచి తిరిగి లండన్ పోతుంది. ఇదే ప్లేన్లో లండన్ నుంచి ఢిల్లీకి ట్రావెల్ చేసిన ప్యాసింజర్ చెప్తున్నది ఏంటంటే లండన్ విమానాశ్రయంలోనే దీంట్లో టెక్నికల్ ఫాల్ట్ వచ్చిందని, 90 minutes ప్లేన్ ఆలస్యమైంది అని అంటున్నారు. మరి ఆ టెక్నికల్ ఫాల్టే కంటిన్యూ అయి
ఆ టెక్నికల్ ఫాల్ట్ సరిగా అటెండ్ కాకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ సంభవించింది అని మనం ఇప్పటికిప్పుడు కంక్లూజన్కి రాలేము. ఎందుకంటే ఎనీ మిషన్ ఎప్పుడైనా దాంట్లో సమస్యలు రావచ్చు. మిషన్ ఇది మిషన్. అందువల్ల ఎయిర్ క్రాఫ్ట్లో టెక్నికల్ లోపాలు రావడం సర్వసహజమే. మన కార్లలో వస్తాయి, బస్సుల్లో వస్తాయి, రైల్లో వస్తాయి. అండ్ వెరీ వెరీ కాంప్లెక్స్ మిషన్ విమానం కనుక టెక్నికల్ ఫాల్ట్ రావడము ఆశ్చర్యం లేదు. ఆ టెక్నికల్ ఫాల్ట్ని కరెక్ట్ చేసి అందులో సేఫ్టీ ప్రోటోకాల్ చాలా కఠినంగా ఉంటాయి కనుక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కొంత ఎక్కువనే సీరియస్గానే తీసుకుంటారు ఉన్నదానికన్నా కూడా. మనకు బండిలో టెక్నికల్ ప్రాబ్లం ఉంటే పట్టించుకోకుండా ప్రయాణం చేసేవారు యాక్సిడెంట్లకు గురవుతుంటారు. కానీ ప్లేన్కి వచ్చే వరకు ద రిప్యుటేషన్ ఆఫ్ ది ఎయిర్లైన్స్, రిప్యుటేషన్ ఆఫ్ ది బోయింగ్, రిప్యుటేషన్ ఆఫ్ ఎయిర్ ఇండియా అండ్ ప్రభుత్వ సంస్థ అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఈ ముగ్గురి రిప్యుటేషన్ ఎట్ స్టేక్ గనక చాలా స్ట్రాంగ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతారు. అందువల్ల టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కనుక అది అటెండ్ కాలేదు కనుక ఈ యాక్సిడెంట్ జరిగింది అని మనకు కంక్లూజన్కి రాలేం. కానీ దట్ కెన్ బి వన్ థింగ్ టు ఎంక్వైర్. ఎందుకంటే ఆ ఇన్సిడెంటల్ లింక్ ఉంది కనుక. అంటే ఇదే ప్లేను నిన్ననే ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల లండన్ ఎయిర్పోర్ట్లో 90 minutes డిలే అయింది అని. అందువల్ల ప్రపంచ ఏవియేషన్ హిస్టరీలో 20% ఇంజన్ లోపాల వల్ల జరగవచ్చు. ఈ అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదానికి కూడా ఇప్పటి వరకు ఏవియేషన్ ఎక్స్పర్ట్స్, వివిధ జాతీయ అంతర్జాతీయ ఛానల్లో మాట్లాడుతున్న ఇండియన్ ఏవియేషన్ ఎక్స్పర్ట్స్, గ్లోబల్ ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నది లాస్ట్ 2-3 hours ఈ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి 2-3 గంటల నుంచి చూస్తున్నాను. దాదాపు అందరూ కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్తున్నారు. మోస్ట్ ప్రాబబుల్ రీజన్ అనేది ఇంజన్లోనే జరిగి ఉండవచ్చని. ఇంకో 10% యాక్సిడెంట్స్ మీకు ఈ వెదర్ కండిషన్స్ వల్ల కూడా జరుగుతాయని. అంటే వాతావరణం సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుంది అని. కానీ ఇక్కడ వాతావరణం చాలా బాగుందని కూడా అంటున్నారు. సో ఎలాంటి వెదర్ ప్రాబ్లం కానీ విజిబిలిటీ కానీ ప్రాబ్లంగా లేదు అని అంటున్నారు. సో అందువల్ల చూడాలి, ఆ కారణము కూడా ఉండకపోవచ్చని. మరో 10% ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా విద్రోహ చర్యల వల్ల, సబటాజ్ వల్ల జరుగుతాయి అని అంచనా. అంటే ఎవరైనా తీవ్రవాద శక్తులు కావచ్చు, ఇతర శక్తుల వల్ల జరుగుతాయని. సో ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ యాక్సిడెంట్లో విద్రోహ చర్య అనే అనుమానం కూడా వ్యక్తం కాలేదు. సబటైజ్కు కారణం అయి ఉంటుంది అని ఎక్కడా రాలేదు. బట్ ఆ పాసిబిలిటీ గ్లోబల్ ఏవియేషన్ హిస్టరీలో ఉంటుంది. కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ సివిల్ ఏవియేషన్ అథారిటీస్ నుంచి కానీ ఈ అనుమానం అయితే ఇప్పటి వరకు వ్యక్తం కాలేదు. కొన్ని సందర్భాల్లో మెకానికల్ అదర్ రీజన్స్, అంటే రకరకాల కారణాల రీత్యా ఇంజనీర్ల లోపాలు కావచ్చు, మీకు ఎయిర్ కంట్రోల్ వారు సరిగా డైరెక్షన్స్లో లోపాలు ఉండొచ్చు. ఇలాంటి కారణాల వల్ల కూడా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయని. ఇది కాకుండా ఈ బర్డ్ హీట్ వల్ల కూడా జరగవచ్చు అని. బట్ ఏదైనా ఇంకా మనకు పూర్తిగా సమాచారము అందడం లేదు. అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ అసోసియేట్ ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం 242 ప్యాసింజర్స్ ఉన్నారు క్రూతో పాటు. ఎవరు కూడా సజీవంగా బయటపడకపోవచ్చు అనే. సో ఎయిర్ ఇండియా పబ్లిక్ సెక్టార్గా ఉన్నప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. దీన్ని ప్రైవేటైజ్ చేస్తే తప్ప ఇంప్రూవ్ కాదు అని విమర్శలు కూడా వచ్చాయి. ప్రఖ్యాత కార్పొరేట్ సంస్థ టాటాస్ ఎయిర్ ఇండియాను స్టార్ట్ చేసింది కూడా వాళ్ళే. నేషనలైజ్ అయింది మధ్యలో, తిరిగి టాటాసే దీన్ని తీసుకున్నారు. టాటాస్ దీన్ని రూపురేఖలు మారుస్తారన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ టాటాస్ టేక్ ఓవర్ చేసిన మరుసటి రోజు నుంచే ఎయిర్ ఇండియా పైన అనేక కంప్లైంట్లు చూస్తూ వచ్చాం. మనకు రెగ్యులర్గా విమానాల్లో ప్రయాణం చేసే వారికి చాలా కంప్లైంట్లు ఉంటాయి. మీరు ఎవరైనా అడగండి. అంటే అల్టిమేట్లీ అది
పబ్లికా ప్రైవేటా కాదు, హౌ డు యూ మేనేజ్ ఇట్, హౌ డు యూ రన్ ఇట్ అనేది ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్ ఎయిర్ ఇండియా రెప్యుటేషన్ కూడా సీరియస్గా డ్యామేజ్ చేస్తుంది. బోయింగ్ పైన అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. బట్ ఒక యాక్సిడెంట్ నుంచి ఒక ఇన్స్టిట్యూషన్ మనం కండెమ్ చేయాల్సిన అవసరం లేదు. అది టాటాస్ ఎయిర్ ఇండియా కావచ్చు, బోయింగ్ కావచ్చు. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ మీ దృష్టికి తెస్తున్నాను తప్ప నేనేమి కంక్లూజన్లు ఇవ్వడం లేదు. సో చాలా విషాదకరమైన ఘటన. చనిపోయిన వారి ఆత్మశాంతికి ప్రార్థించుదాం. వారి కుటుంబ సభ్యులు వారి ఆవేదన అయితే ఇక మనము మాటల్లో వర్ణించలేం. సో ఏం చేసినా వారికి జరిగిన నష్టాన్ని అయితే తిరిగి పూడ్చలేం. కానీ ఇలాంటి ప్రమాదాలు, ప్రతి ప్రమాదం ఒక అనుభవాన్ని ఇవ్వాలి. ఎందుకంటే కమర్షియల్ ఆపరేషన్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. రోజు రోజుకు ఎయిర్ ట్రావెల్ పెరుగుతోంది. ఎయిర్ ట్రావెల్ పెరుగుతున్న దానికి అనుగుణంగా ఏవియేషన్ రంగం పికప్ కావడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎయిర్ సేఫ్టీ విషయంలో కానీ, ప్యాసింజర్ అమ్యూనిటీస్లో కానీ, మీకు టికెట్లు పెంచడంలో ఉన్న శ్రద్ధ ఇతర వాటి మీద లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ యాక్సిడెంట్ ఏవియేషన్ రంగ హిస్టరీలో ఒక అతి భయంకరమైన ప్రమాదం కనుక ఇక భవిష్యత్తు ప్రమాదాల నివారణకు ఈ ప్రమాదం విలువైన గుణపాఠాలని ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది.